అందరికీ నమస్కారం. నేను మీ చిట్టెమ్మ. ఈరోజు నా దరిద్రమేంటో కాని పొద్దున లేచిన వెంటనే మంచం మీద ఉండాల్సిన నేను కింద పడి ఉన్నాను. తరువాత బెడ్రూమ్ నుంచి హాల్లోకి వస్తుంటే గుమ్మం తట్టుకుని కింద పడ్డాను. ఆ తర్వాత సోఫా మీద కూర్చుని టీవీ చూస్తూ ఉంటే మా అమ్మ పాల గ్లాస్ చేతికిచ్చింది. అది పట్టుకునే అప్పుడు జారి నా వంటి మీద పడింది. ఇక చేసేదేమీ లేక బాత్రూంలోకి పోయి కడుక్కుందామంటే బాత్రూంలో కాలు జారి పడ్డాను. ఆ తర్వాత టైం మధ్యాహ్నం 11 అయ్యింది. మా అమ్మ కొత్త ఆవకాయ కోసం మామిడికాయలు కోస్తూ ఉంది. సరే అని ఒక మామిడి ముక్క ట్రై చేద్దాం అని అలా వంగాను. చిట్ట అమ్మ, కత్తిపీట ఉంది జాగ్రత్త అని మా అమ్మ నన్ను పక్కకు నెట్టింది. వెంటనే మళ్లీ కింద పడ్డాను. నా చేతులకి ఏమో గిన్నెలో ఉన్న మిరప్పొడి మొత్తం అంటుకునింది. ఇక ఏడుస్తూ పైకి లేచాను. కడుక్కుందాం అని అడుగు ముందుకు వేశాను. వెంటనే అక్కడ ఉన్న గిన్నెలు తట్టుకుని మళ్లీ పడ్డాను. ఇన్ని అనర్థాలు జరిగినప్పుడు ఈరోజు నా టైం అస్సలు బాలేదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి చనిపోతే బాగున్ను అని కూడా అనిపిస్తాది. ఒక రోజో లేక ఒక గంటనో మన టైం బాలేనంత మాత్రాన మన జీవితమంతా అలానే ఉంటుంది అని గ్యారంటీ లేదు కదా. జీవితం అంటేనే కింద పడటం, పైకి లేవడం. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితం ఇచ్చే అనుభవాల పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. మనం మరో మోటివేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది మీ చిట్టెమ్మ.